హనుమంతుడు సూర్యదేవుణ్ణి మింగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? హనుమంతుడు తన చిన్నతనంలో ఎంతో శక్తివంతుడు. ఒకసారి తనకి బాగా ఆకలి వేస్తుంది. ఆకాశంలోకి చూస్తే సూర్యదేవుడు ఒక పండులాగా కనిపిస్తాడు. అది మింగడానికి పైకి వెళ్తూ ఉంటాడు. ఇంద్రదేవుడు ఇదంతా గమనిస్తాడు. హనుమంతుడు సూర్యదేవుణ్ణి మింగితే భూమి అల్లకల్లోలమైపోతుందని తన వజ్రాయుధంతో శిక్షిస్తాడు. అప్పుడు హనుమంతుడు స్పృహ తప్పి భూమి మీద పడిపోతాడు. హనుమంతుడి యొక్క తండ్రైన వాయుదేవుడు ఈ విషయం తెలుసుకొని భూమి మీద ఉన్న గాలి మొత్తాన్ని ఆపేస్తాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు హనుమంతుడిని తిరిగి బతికించమని చెప్తాడు దేవతలందరికీ. అప్పుడు హనుమంతుడికి దేవతలందరూ కలిసి అనేక వరాలని ఇచ్చారు. బ్రహ్మదేవుడు హనుమంతుడిని ఎవరూ చంపలేరనే వరాన్ని ఇచ్చాడు. సూర్యదేవుడు అతడికి గురువుగా ఉండి విద్యని నేర్పిస్తాననే వరాన్ని ఇచ్చాడు. వాయుదేవుడు హనుమంతుడికి అపారమైన శక్తిని ఇచ్చాడు. అందుకే హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడు.